Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము కొలెస్ట్రాల్ మన శరీరంలో నార్మల్ లిమిట్స్లో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆహారంతో మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది తెలుసుకుందాం. సో ఈ మధ్యకాలంలో మనకి ఈ మెడికల్ ఫీల్డ్ పైన బాగా అవేర్నెస్ పెరిగిపోయి అందరూ ఫ్రీక్వెంట్గా మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకుంటున్నారు. ఈ మెడికల్ చెకప్స్లో ముఖ్యంగా మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట. ఈ లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, తర్వాత హెచ్డిఎల్, విఎల్డిఎల్ ఇలా ఉంటాయన్నమాట. సో వీటిలో కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో లివర్లో ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇది మన శరీరానికి ఎంత మోతాదులో కావాలో అది ఉత్పత్తి చేస్తుంది. మిగతాది మనము ఆహారం ద్వారా తీసుకుంటామన్నమాట. సో మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రోజుకి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఆహారం త్రూ తీసుకోవచ్చు అని రికమెండ్ చేస్తున్నారన్నమాట. సో నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొంత మేరకు కొలెస్ట్రాల్ అనేది లభిస్తుందన్నమాట. ముఖ్యంగా మనము పాల ఉత్పత్తులు అంటే గేదె పాలు కానీ ఆవు పాలు తీసుకోవడం వలన మనకు కొంత మేరకు కొలెస్ట్రాల్ అనేది లభిస్తుందన్నమాట. అలాగే ఈ పాలతో చేసిన పెరుగు, తర్వాత చీజ్ కానీ బటర్, వీటిలో మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది. ఏవైనా యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో కానీ మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో కొలెస్ట్రాల్ ఉండదు. ఇలా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ నూనెలు, కొవ్వు పదార్థం ప్లాంట్లో నుంచి వచ్చే వాటిలో ఎక్కువ తీసుకోవడం వలన మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ మనకి పాలు ఉత్పత్తులతో సహా మనకి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మేక మాంసము, గొర్రె మాంసము, పంది మాంసము, ఆవు మాంసం, వీటిలో మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే మనకు కొంత మేరకు పీతలు, రొయ్యల్లో కూడా కొలెస్ట్రాల్ లభిస్తుందన్నమాట. సో మనం ఎప్పుడైతే కొన్ని రకాల ఆహారాలని బాగా రీఫైన్డ్గా ఉండేసి డాల్డా ఎక్కువ మోతాదులో వాడే ఆహారంలో కూడా మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందన్నమాట. మనము కేఎఫ్సి తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం కానీ, పఫ్స్ తినడము, వెజ్ పఫ్స్, డోనట్స్, వీటిలో ఏంటంటే డాల్డా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలాగే రకరకాల బేకరీ బిస్కెట్స్ కానీ, ఇంకా బేకరీ ప్రోడక్ట్స్ కానీ మనకు ఎక్కువ మోతాదులో డాల్డా, పామాయిల్ వాడతారు కాబట్టి ఖచ్చితంగా మన కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందన్నమాట. వీటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్లో. వీటి వల్లనే మన శరీరంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. ఇలా మనకి కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకి రిస్క్ అనమాట. దీంతో మనకి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్ని మనము ఎలా తగ్గించుకోవాలి? మన ఫ్యాట్ కంటెంట్ని లిమిట్గా తీసుకోవడం, మోతాదుగా తీసుకోవాలి. పలుకులు, నూనె గింజలు ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం వాల్నట్స్ కానీ ఆక్రోట్ మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బాదాం, పిస్తా ఇలాంటివి. పిస్తా తర్వాత మనం కాజు పప్పు కూడా కొంత మేరకు తీసుకోవచ్చు, ఎక్కువ మోతాదులో కాదు. అలాగే నూనె గింజల్లో మనకి చియా సీడ్స్ కానీ, ఆవాలు, నువ్వులు, తర్వాత సాఫ్లవర్ కానీ, పొద్దుతిరుగుడు పువ్వుల్లో కుసుమ నూనె ఉంటుంది, కుసుమ గింజలు కానీ, అలాగే మనము పంప్కిన్ గింజలు కానీ, దోసపండు, ఇంకా పుచ్చపండు ఇలాంటి గింజల్ని మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. నువ్వులు కూడా మనకి చాలా శ్రేష్టం. సో ఇలాంటి గింజల్ని మనం ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో మనకి హెల్దీ హెచ్డిఎల్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎస్పెషల్గా మన టోటల్ కొలెస్ట్రాల్, మన విఎల్డిఎల్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనము ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, చియా గింజల్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి చాలా తక్కువ డబ్బులకే రాగలుగుతాయి కాబట్టి మనం వీటిని ప్రిఫర్ చేయొచ్చు. లేకపోతే వాల్నట్స్,
లేకపోతే చేప మాంసం అనేది మనకు ఎక్సలెంట్ omega-3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. ఇది కూడా మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. ఇంకా వెజిటేరియన్స్లో ఎలాంటివి మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయంటే వీటిలో అయితే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో, అంటే మనం క్యారెట్స్లో ఉండేది సాల్యుబుల్ ఫైబర్, మెంతుల్లో ఉండేది సాల్యుబుల్ ఫైబర్, అలాగే పపాయాలో, యాపిల్లో వీటిల్లో ఉండేటివి సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన కూరగాయల్లో, పళ్ళల్లో, గింజలో ఉండేవి, తొనలో ఉండేవి, అంటే అవి చాలా గట్టిగా గరుసుగా ఉంటాయి. సో వీటిలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందన్నమాట. మనకి ఎస్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్తో మన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో మనము సాలడ్స్, బీట్రూట్ కానీ, కీరా, ఉల్లిపాయ, టొమాటో, క్యాబేజ్ ఇలాంటివి మనం ఆహారంలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పళ్ళల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు పళ్ళు తీసుకుంటే కనుక మన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మనం తీసుకునే నూనె మోతాదుగా తీసుకోవాలి. సగటుగా మనిషికి 20 నుంచి 30 గ్రాముల నూనె ప్రతిరోజు అవసరం ఉంటుందన్నమాట. దీనికన్నా మించకూడదు. ఈ 20 నుంచి 30 గ్రాముల్లోనే మన నెయ్యి కానీ, వెన్న కానీ, నూనె కానీ ఉండాల్సింది. అలాగే డాల్డాని, పామ్ ఆయిల్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మనం బేకరీ ప్రోడక్ట్స్ తీసుకోకపోతేనే శ్రేష్టం. ఎప్పుడో ఒకసారి కొంత మేరకు తీసుకుంటే నష్టం లేదు. ఇప్పుడు ట్రెండ్లో కేక్స్, పుడ్డింగ్స్, డోనట్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. మంచి వ్యాయామము, హెల్దీ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, హెల్దీ ఫ్యాటీ ఫిషెస్ కానీ, డీప్ వాటర్ ఫిషెస్ అంటే హెరింగ్, ట్యూనా, ట్రాట్, సార్డీన్, మ్యాకరల్ ఇలాంటి చేపల్ని మన ఆహారంలో చేర్చుకుంటూ ఆకుకూరలు 100 గ్రాములు ప్రతిరోజు ఉండేలాగా చూడాలి. అలాగే సాలడ్స్, కూరగాయల వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అరకిలో ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు చిరుధాన్యాలు, గింజ ధాన్యాల్ని ఆహారంలో చేర్చుకుంటూ పప్పు దినుసులు ఆహారంలో ఉండేలాగా, కొవ్వు లేని వెన్న తీసేసిన పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకుంటూ, తక్కువ మోతాదులో పంచదార, తేనె వాడుకుంటూ మంచి వ్యాయామం చేయడం వలన మనం కొలెస్ట్రాల్కి దూరంగా ఉండొచ్చు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.